భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఆరోగ్యం అనేది ఒక ఖరీదైన వ్యాపారంగా మారిపోయింది. ఒకవైపు కార్పొరేట్ ఆసుపత్రుల కాసుల వేట, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల అసౌకర్యాల మధ్య నలిగిపోతున్న సామాన్యుడి ఆవేదన వర్ణనాతీతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఒక సంజీవనిలా కనిపిస్తోంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆసుపత్రులను ప్రైవేట్ లేదా ట్రస్ట్ మెడికల్ కాలేజీలు దత్తత తీసుకునే విధానమే పీపీపీ. దీనివల్ల కలిగే ప్రయోజనాలు అపారం. ప్రైవేట్ సంస్థల క్రమశిక్షణ, ప్రభుత్వ ఆసుపత్రుల వనరులు కలిస్తే రోగికి వేగవంతమైన సేవలు అందుతాయి. ప్రైవేట్ పెట్టుబడులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక యంత్రాలు, స్కానింగ్ సౌకర్యాలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. ఉచిత వైద్యమే కాకుండా కార్పొరేట్ స్థాయిలో వైద్యం ప్రభుత్వం తన పర్యవేక్షణ ద్వారా పేదలకు అందేలా చూస్తూనే నిర్వహణ బాధ్యతను సమర్థవంతమైన ట్రస్టులకు, ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోంది. మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహించడం వల్ల విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం లభిస్తుంది. తద్వారా రేపటి తరం వైద్యులు మరింత మానవత్వంతో తయారవుతారు. పీపీపీ నమూనా ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకులు, ప్రైవేట్ సంస్థల చేతులు కలిపితేనే ఆరోగ్య భారత్ కళ సాకారమవుతుంది.